ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు దాకా షుగర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ స్వీట్ ఇంకొంచెం తినే వాళ్ళు ఉంటే ముప్పావు కప్పు వేసుకున్నా సరిపోతుంది. 1/2 లీటర్ పాలకి మామూలుగా అయితే 1/2 కప్పు సరిపోతుంది షుగర్. నెక్స్ట్ వచ్చేసరికి ఒక 5-6 డ్రాప్స్ దాకా వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఇది వేయడం వల్ల మనకి ఫ్రూట్ కస్టర్డ్ ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని తిరిగి మరలా ఒకసారి బాగా కలుపుకొని పాలల్లో వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ని పాలల్లో వేసిన వెంటనే మనకి పాలు అనేవి దగ్గరగా చిక్కగా అయిపోతాయండి. మరీ ఎక్కువసేపు కూడా పెట్టుకోకూడదు. జస్ట్ ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కస్టర్డ్ని బాగా చల్లార్చుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 3 అవర్స్ తర్వాత మనకి కస్టర్డ్ ఏంటంటే